బంద్ పిలుపుతో విశాఖ ఏజెన్సీలోని గూడెం కొత్త వీధి వెలవెలబోతోంది. బంద్కు ఎవరు సహకరించొద్దు అంటూ పోలీసులు దగ్గరుండి షాపులను తెరిపిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓకే, 30 మంది సహచరులను కోల్పోయిన మావోయిస్టులు 5 రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం విశాఖలోని జీకే వీధిలో ఉన్నాము. ఇది ప్రధానంగా మావోయిస్టులకు సంబంధించిన బాగా వాళ్ళ కదలికలు ఎక్కువ ఉండే ప్రాంతం అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ బంద్ను విజయవంతం చేయాలని మావోయిస్టులు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే లేఖలు విడుదల చేశారు, అలాగే కరపత్రాలు కూడా విడుదల చేశారు. అయితే ప్రజలందరూ సహకరించాలని వాళ్ళు కోరినప్పటికీ కూడా పోలీసులు ఏదైతే ఈ బంద్కు సహకరించొద్దు, మీరందరూ కూడా షాపులు తెరవాలని కూడా వీళ్ళందరూ కూడా ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం మనం జీకే వీధి కరెక్ట్గా సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు షాపులను పోలీసులు దగ్గరుండి ఏదైతే మూతబడిన షాపులు ఉన్నాయో అవన్నీ కూడా తెరిపిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ప్రతి గురువారం జీకే వీధిలో ఇక్కడ పెద్ద ఎత్తున సంత జరుగుతుంది. అయితే ఈ బంద్ నేపథ్యంలో ఈ సంత లేకపోవడంతో మొత్తం ఈ ప్రాంతం అంతా వెలవెలబోయిందనే చెప్పుకోవచ్చు. మొత్తం ఈ ప్రతి షాపుని దగ్గరుండి పోలీసులందరూ కూడా దగ్గరుండి ప్రతి షాపుని మొత్తం దుకాణాలన్నింటినీ కూడా తెరిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నామని చూడొచ్చు. మొత్తం ఇదే పరిస్థితి చింతపల్లిలోనూ ఇదే పరిస్థితి మనం చూసాము. ప్రస్తుతం ఇప్పుడు జీకే వీధిలోనూ ఇలాగే ఉంది. ప్రధానంగా ఈ ఏదైతే ఈ ప్రత్యేకంగా ఈ బలగాలు మొత్తం ఉన్నాయో ఇవన్నీ కూడా డీపెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఈ ఏఓబి బంద్ ఏదైతే ఉందో ఈ బంద్ని ఎట్టి పరిస్థితులను విజయవంతం కాకుండా చేయాలనేదే వారి ప్రయత్నం. ఈ నేపథ్యంలోనే ఎక్కడికెక్కడ మావోల కదలికలు, అలాగే మావోయిస్టుల సానుభూతి పరులు ఎవరన్నా ఉన్నారనే దాని మీద కూడా పూర్తిగా వీళ్ళు దృష్టి సారించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను కూడా ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే మనం ఇక్కడ చూస్తుంటే కనుక అన్ని షాపులను దగ్గరుండి తెరిపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూస్తే కనుక వీళ్ళందరూ కూడా సహజంగానే గురువారం నాడు సంత ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా కళకళలాడుతున్న పరిస్థితి. అయితే ఈ మావోయిస్టులు పిలుపునిచ్చిన బంద్ మేరకు వీళ్ళందరూ కూడా కొంత ఈ షాపులని వాళ్ళు తెరిచేందుకు అందరూ అంగీకరించిన పరిస్థితి ఉంది. అయితే కనుక మనం చూస్తే కనుక పోలీసులు దగ్గరుండి షాపులన్నింటినీ తెరిపించడం. అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది దుకాణదారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే పోలీసులు దగ్గరుండి షాపులు తెరవమని చెప్తున్నారని కూడా చెప్తున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అంటే ఇవాళ బంద్ కదా, అంటే మీరు స్వచ్ఛందంగా షాపులు తీసారా, అంటే పోలీసులు వచ్చి షాపులు తీయమని చెప్తున్నారా? మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం, పోలీసులు కూడా చెప్తున్నారు. అంటే మామూలుగా గురువారం ఇక్కడ సంత ఉంటుంది కదా, ఇవాళ పరిస్థితి చూస్తే ఎలా ఉంది మీకు? జనాలు ఎవరు రాలేదు, అందుకని వ్యాపారం చేయడానికి కూడా ఏం లేక మానేసిన వ్యాపారం. అయితే మనం ఇక్కడ చూస్తే కనుక అంటే కొంతమంది స్వచ్ఛందంగా తీసినప్పటికీ కూడా పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులు తలపెట్టిన ఈ బంద్ ఏదైతే ఉందో ఈ బంద్ను విజయవంతం కాకుండా ఉండాలి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మావోలకు కాదు పోలీసులకు సహకరించాలని కూడా చెప్తున్నారు. మరోవైపు మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేస్తున్న సందర్భంలోనే మొత్తం ఏజెన్సీ ప్రతి ప్రాంతంలో కూడా ఇక్కడ గిరిజన ప్రాంతాలకు మావోయిస్టులను దూరం చేసే ప్రయత్నంలో భాగంగా చూస్తే కనుక పోస్టర్లన్నీ కూడా అంటే కోవట్ల పేరుతో మావోయిస్టులు ఈ ఏజెన్సీ ప్రాంత ప్రజలను ఎలా కాల్చి చంపుతున్నారనే దాని మీద ప్రత్యేకంగా పోస్టర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కోవట్ల పేరుతో గిరిజనులను పొట్టన పెట్టుకుంటున్నారంటూ కూడా ప్రత్యేకంగా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ పోస్టర్లన్నింటినీ కూడా విడుదల చేసిన పరిస్థితి. ఏజెన్సీలో ప్రతి ప్రాంతంలోనూ ఏ గోడ మీద చూసినా కూడా ఈ పోస్టర్లు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 5 రాష్ట్రాల ఈ మావోయిస్టుల బంద్ నేపథ్యంలో బంద్ను విఫలం చేసేందుకు మట్టుకు పూర్తిగా ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ మొత్తం ఏజెన్సీ ప్రాంతం మొత్తాన్ని పూర్తిగా జల్లెడి పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇటు జీకే వీధి, కొయ్యూరు, అలాగే పెదబయలు, అలాగే పాడేరు, మిగతా ప్రాంతాలు, అలాగే ముంచింపట్టు, అటు మల్కాన్గిరి పరిసర సరిహద్దు గ్రామాలన్నింటిలో కూడా మొత్తం బలగాలన్నీ మోహరించి ఉన్నాయి. మొత్తం మావోల కదలికల మీద వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తం ఏఓబితో పాటు
మొత్తం చుట్టుపక్కల ఉన్న మన్యాన్ని అలాగే పశ్చిమ మన్యం మీద ప్రధానంగా దృష్టి సారించి మొత్తం జల్లెడ పడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఇటు మావోలు ఇటు పోలీసుల మధ్య ఏదైతే కొనసాగుతుందో ఈ వారికి మొత్తం ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా ఒక నిశ్శబ్ద వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శివాతో అశోక్, ఎన్టీవీ, విశాఖపట్నం, జీకే వీధి నుంచి. మావోయిస్టుల బంద్తో విజయనగరం జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కోటి అందిస్తారు. మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏఓబీలో హై టెన్షన్ రేపుతుంది. నిన్న సాయంత్రం నుంచే విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడాను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అలానే గిరిజన గ్రామాల్లో మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సులను కూడా సర్వీసును కుదించడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల భద్రత కూడా పెంచారు. ముఖ్యంగా చూస్తే సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్న ద్వారా, అలాగే పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, అట్లానే కురుపం ఎమ్మెల్యే పుష్ప శ్రీవానికి కూడా భద్రత పెంచడం జరిగింది. వారు మారుమూల గ్రామాల్లోకి వెళ్తే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్ళొద్దు అని చెప్పి ఎస్పీ ఇప్పటికే సూచించడం జరిగింది. అలాగే ఓఎస్డీ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతం ప్రధానంగా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అన్ని ప్రాంతాల్లో కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడే వారు పూర్తిగా అక్కడ క్షుణ్ణంగా వాహన తనిఖీలు పర్యవేక్షించడం జరుగుతుంది. ఎటువంటి అనుమానాస్పదమైన వ్యక్తులు కనిపించినా కానీ వాళ్ళ అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే మావోయిస్ట్ ప్రభావితం ఉన్న గిరిజన గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలపైన నిఘా పెంచి అక్కడ భద్రతా బలగాలను కూడా ఎక్కువ మోహరించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోనే కోరాపూట్, నారాయణపట్నం, బందుగం బ్లాకుల్లో ఏఓబి ప్రధానంగా అక్కడ మావోయిస్ట్ ఎక్కువ ఉనికి ఇంతకుముందు అక్కడ ఉండి అక్కడ మీటింగ్లు అట్లానే ప్లేన సమావేశాలు నిర్వహించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలపైన కూడా ఎక్కువ నిఘా పెట్టి పోలీసు భద్రతను కూడా అక్కడ ఎక్కువ పటిష్టం చేశారు. ముఖ్యంగా అక్కడ వాళ్ళకి సానుభూతి పరులు, మావోయిస్టు సానుభూతి పరులు, అలానే వారికి సంబంధించి ఎవరైనా ఇన్ఫార్మర్స్ అట్లా ఎటువంటి అనుమానాస్పదమైన వ్యక్తులు కనిపించినప్పటికీ వాళ్ళ అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. నిన్న కాళిదాస రంగారావు అనౌన్స్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మొన్న ఎవరైనా ఎన్కౌంటర్ సంబంధించి ఎవరైనా గాయాల పాలైన వాళ్ళు ఉంటే ఇటు మీడియా ద్వారా కానీ లేకపోతే ఎన్జిఓల ద్వారా కానీ ఇతరత్ర ఏ వ్యక్తుల ద్వారా అయినా సరే మాకు అప్రోచ్ అయితే వాళ్ళని మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి నిన్న ఎస్పీ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే పూర్తిగా మక్కువ, పాచిపెంట మండలాల్లో ఒక రకమైన హై టెన్షన్ రేపుతుంది. అన్ని ఆర్టీసీ బస్సులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి ఆర్టీసీ బస్సులు జైపూరు అట్లానే రాయగడ ఇతరత్ర వరుస భువనేశ్వరం వంటి ప్రాంతాలకు వెళ్లే బస్సుల్ని రద్దు చేయడం జరిగింది. ఈ రోజు రేపు అదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తున్నట్టు ఇందాక మనకు అధికారులు తెలియజేయడం జరిగింది. ఏదైనా సరే ఈ మావోయిస్ట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో మరోసారి ఏఓబి ఉద్రిక్త వాతావరణం కల్పిస్తుంది. గిరిజన గ్రామాల్లో గిరిజనులు అయితే పూర్తి భయానకంగా ఉన్నారు. ఏ క్షణంలో ఏం జరిగింది అన్నట్లు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఓవైపు ఆర్కే ఎక్కడ ఉన్నాడు అనేది కూడా ఒక సెన్సేషన్ గా మారిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఆయా గిరిజన గ్రామాల్లో పూర్తిగా భద్రత పెంచి నిఘా పెంచి మరి వాళ్ళు అక్కడ ఉన్న అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. మావోయిస్టు ప్రతీకార చర్యలకు దిగొచ్చు అనే నేపథ్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఏదైనా సరే ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించి అటు పార్వతీపురం రోడ్లు కావచ్చు, మక్కువ, పాచిపెంట, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జిఎం వలస ఇలాంటి ప్రాంతాల్లో ఈ రోజు అయితే ఉద్రిక్త పరిస్థితిని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో కోటేశ్వరరావు, ఎన్టీవీ, విజయనగరం నుంచి.